వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. హస్తంలో మంత్రివర్గ మంటలు చల్లారడం లేదు. కేబినెట్ లో బంజారాలకు చోటు కల్పించాలి అనే డిమాండ్ మారుమోగిపోతుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రివర్గ కూర్పుపై సామాజిక ప్రాంతీయ న్యాయంకై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే గాంధీ భవన్ లో గొల్ల కూర్మల వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇప్పుడేమో లంబాడీ నేతలు డోస్ పెంచారు. తెలంగాణ మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలకు అరడజన్ల కొద్దీ ఆశావాహులు ఉన్నారు. అలాగే ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతమవుతోంది. కొన్ని చోట్ల బజారుకెక్కుతున్నారు హస్తం నేతలు. లోకల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రచ్చరచ్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ లీడర్లు అనే మాదిరిగా వ్యవహారం ముదురుతోంది. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి త్వరలో కొత్త సారథి రానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆ తర్వాత గంట పాటు నామినేషన్ల స్క్రూటీనీ, సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 1 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జైస్వాల్ క్లబ్ 8వ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఎన్నో జైస్వాల్ సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. జైస్వాల్ కమ్యూనిటీ హైదరాబాద్ లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని అన్నారు. తెలంగాణ బలహీన వర్గాల మంత్రిగా ఉన్నానని అన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేసి కులగణన చేసి సామాజిక న్యాయం చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. रमेश जायसवाल ने ये बात किया। भाई साहब का नेतृत्व राजेश जय का जिम्मेदारी है। आज शाम में आते घर आते बोले तो हम आपके दरिया आपके खाना की पसंद होगा हम पका के रखेंगे। हम तेलंगाना का बैकवर्ड का मिनिस्टर रहने के बाद नेता राहुल गांधी का जितने आबादी उतने इज्जतदारी का बात लेके तेलंगाना मौजूदा कांग्रेस सरकार आज तेलंगाना में गैस सर्वे करके 56% का बीसी का जो लोग है उनके लिए वहाँ सरकार के पास आज एक एम्पेरिकल डाटा के साथ 50% रिजर्वेशन देने के लिए कानून बनाए। आपका भी मदद चाहिए। हम तेलंगाना सरकार से कानून बना के गवर्नर साहब का अप्रूवल से राष्ट्रपति जी के पास है जरा आपका एक हाथ गिरा के आगे मदद करके जो 42% पेंडिंग फाइल राष्ट्रपति मैडम के पास है उसको साल करे तो तेलंगाना सरकार 45% रिजर्वेशन से इलेक्शन में जाएगा। एम्प्लॉयमेंट और एजुकेशन में 42% बैंकों का पहले प्रदेश में मिलने वाला है। కాంగ్రెస్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఒక్కో పార్లమెంటుకు ఒక వైస్ ప్రెసిడెంట్, 3 జనరల్ సెక్రటరీలను ఇన్ఛార్జిగా నియమించారు. ఆదిలాబాద్ కు ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, కరీంనగర్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జహీరాబాద్ కు బండి రమేష్, మల్కాజ్గిరికి బస్వరాజు సారయ్య, చేవెళ్లకు బొంతు రామ్మోహన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా అమరచింతలో రాష్ట్ర గిడంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయి చంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. సాయి చంద్ తన గానంతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాడని అన్నారు. విడిపోయి 2 సంవత్సరాలైందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. కాలం గడిచింది, సాయి జ్ఞాపకాలు నా మదిలో, మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సాయి చంద్ను మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు. సాయి ఒక గాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్. నిజంగా సాయి కేసీఆర్ గారికి, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్. చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూటాలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. తెలంగాణ ఉద్యమంలో 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పూర్ణచందర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. వారం రోజుల క్రితమే పూర్ణచందర్ స్వేచ్ఛ కలిసి అరుణాచలం వెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అరుణాచలం నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరోసారి పెళ్లి విషయంపై స్వేచ్ఛ పూర్ణను నిలదీసినట్లు తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ పూర్ణచందర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని విగత జీవురాలిగా కనిపించింది. స్వేచ్ఛకు ఓ కుమార్తె కూడా ఉంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో కొద్ది రోజుల క్రితం దుండగులు చేతిలో ధ్వంసమైన వారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను పరిశీలించారు. ఇసుక దోపిడీకి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని ధ్వంసం చేశారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. వారాహి దేవాలయానికి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. వివాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. హిందూ దేవాలయం మీద జరిగే దాడుల్ని చూసి చూడనట్టుగా రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాధారణ కార్యకర్త పార్టీకి ప్రాణం పోశాడని, కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తలను ప్రజలు రక్షించుకునేందుకు 2వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఇంటింటికి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు, కార్యకర్తల అవసరాలు, వారు పడిన ఇబ్బందులు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గడప గడపకు వెళ్లి కార్యకర్తలు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామంటున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా అంటున్నారు. ఈ సంవత్సర కాలంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా దాదాపు 70-80% పూర్తి చేశాం. మిగతావి కూడా పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకి నష్టం చేసింది, ఏదో విమర్శనాత్మకంగా లేకపోతే రాజకీయంగా కాకుండా విశదీకరించే విధంగా ప్రజలకి గత ప్రభుత్వం మూలంగా జరిగిన నష్టం కానివ్వండి, ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేస్తున్న ఇది కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు. ప్రజల్ని, పార్టీ యంత్రాంగాన్ని, ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకుని వాళ్ళందరితో కలిపి చేయమని ప్రజలందరూ కూడా ఏం చేసింది అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే ఆయా గ్రామాల్లో మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన సిమెంట్ రోడ్లు లేకపోతే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి కూడా ప్రజలకు విశదీకరణ. ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశం వచ్చే 30-40 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంటుంది, అధికారాన్ని చేపడుతుంది, అనుకున్నటువంటి కార్యక్రమాలను అమలు పరుస్తుంది. 2047 ఏదైతే విజన్ అనుకుంటున్నారో ఆ విజన్లో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశామో, అంటే పావర్టీ ఫ్రీ సొసైటీ, అందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలి, అందరూ కూడా సుసంపన్నంగా ఎదగాలి, అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ కూడా ఆయన ఒక నిర్దేశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2 గంటల యొక్క సమావేశంలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యేకి కూడా మార్గదర్శకాలుగా ఉంటాయి. ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని కూడా ఈరోజు 2 గంటల్లో అందరికీ కూడా ఒక మార్గాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం 2వ తారీఖు నుంచి ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పేసి తీసుకెళ్లడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. 30 రోజులు. ఆ 30 రోజులు కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి గ్రామాల్లో పర్యటించి కంపారిటివ్ లాస్ట్ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ని కంపారిటివ్ చేసుకుంటూ మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే నిర్ణయం. అది 2వ తారీఖు నుంచి ఇంటింటికి పార్టీ వెళ్లి ఈ సంవత్సర కాలంగా ఏం చేశాము, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏదైతే మేము ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో అవి ఏ మేరకు నెరవేరినాయి అనేటటువంటిది ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటికి కూడా ఇదిగో మేము ఈ వాగ్దానం చేశాం, మీకు ఇప్పటిదాకా ఇది అందింది, అందలేదా, అందిందా, లేకపోతే ఎందుకు అందలేదు, ఇంకా మిగిలినటువంటివి ఎప్పటికి ఇస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్లైటన్ చేయటం కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. రేపు 2వ తారీఖు నుంచి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకి దగ్గరగా ఉండేటటువంటి పార్టీ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు నేర్పినటువంటి విషయం, దాన్ని మళ్ళీ ఈ రోజున ఒకసారి మేమందరం కూడా సమావేశమై చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన దాని మీదట ఈ సంవత్సర కాలపు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ప్రజలకి పూర్తిగా వివరంగా తెలియజేయటం కోసం కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు మనము రాష్ట్రంలో ఏడాది పరిపాలన ఒక మంచి ప్రభుత్వం అని మంచి పేరు తెచ్చుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. ఒకటొకటిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మనం నెరవేరుస్తా ముందుకు వెళ్తున్నాం. ప్రజా పరిపాలనని ఎంత చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఎవరైతే ప్రజలు గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ అరాచక పరిపాలనలో ఇబ్బందులు పడినాలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి వర్గానికి కూడా సంక్షేమము, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి
మౌలిక సదుపాయాల నుంచి మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం పనిచేసిన తీరుని ఈ రోజు సమీక్ష తీసుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రోజు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది. సుపరిపాలనలో తొలడుగు మరి ఈరోజు ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్స్ అందరూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు మరి చేతుల పథకాలు చెప్పడం, ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్య పరిష్కారం చేయడం కోసం ఈ సుపరిపాలన అనే విషయాన్ని ప్రజలు కూడా మోటివేట్, ఎందుకంటే చేస్తున్న పని చెప్పుకోకపోవడం కూడా చాలా పొరపాటు. అందువల్ల చేసి మొత్తం కూడా పాంప్లెట్ ద్వారా ఇప్పటిదాకా ఏం చేశాము, ఏం చేయబోతున్న విషయం మీద ఈరోజు మరి ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి డోర్ టు డోర్ ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిగుతారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన మహిళ మృతిపై రాజ్ న్యూస్ కథనాలకు ధరణి హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది. మహిళ కుటుంబ సభ్యులు ధరణి హాస్పిటల్పై తప్పుడు సమాచారం ఇచ్చారని వైద్యుడు గోపీనాథ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను అత్యవసర సేవల కోసం ధరణి ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులకు వివరించినట్లు డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. దీంతో పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కానీ దురుద్దేశంతో ధరణి ఆసుపత్రిపై తప్పుడు ఆరోపణలు చేశారని వైద్యుడు గోపీనాథ్ తెలిపాడు. గోరి పేషెంట్ అనేవారు 15వ తారీఖు రోజు జూన్ మధ్యాహ్నం అప్రాక్సిమేట్గా ఒక 3-3:30 ప్రాంతానికి ధరణి హాస్పిటల్కి వచ్చారు. వచ్చినప్పుడే సివియర్ హెడ్ ఇంజురీ అంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది ఉంది. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ పేషెంట్ ఎంత ప్రయత్నించినా కూడా 99% బతకదు అన్నట్టు మనం చెప్పాము. కాకపోతే ఏమన్నా మనం ఆ 1%లో ఉండాలి అంటే ఇమ్మీడియట్గా సర్జరీ అనేది చేయాలి అని చెప్పాము. దాని గురించి బ్లడ్ టెస్టులు చేయాలి, ప్లస్ ఇంకోటి మనకి గుండె స్కానింగ్ అవన్నీ చేయాలి. చేసిన తర్వాత అన్ని ఫిట్నెస్ ఉంటే మనము సర్జరీ చేద్దామని ముందుకు వెళ్ళాము. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మాకు ఒక అర్ధగంట గంట టైం ఇవ్వండి, మేము డిసైడ్ చేసుకొని చెప్తామన్నట్టు చెప్పారండి. దాని తర్వాత అర్ధగంట గంట తర్వాత మళ్ళా వచ్చేసి వాళ్ళు మీరు సర్జరీ ఏదైతే ఉందో ఓకే మేము హైదరాబాద్ తీసుకొని వెళ్తామండి హైయర్ ట్రీట్మెంట్ కోసం అన్నట్టు అన్నారు. మన మీడియా ముందు ఏం చెప్పారు, వాళ్ళు 1 లక్ష రూపాయలు కట్టారు అన్నట్టు చెప్పారు. 1 లక్ష రూపాయలు కట్టినందుకు బిల్స్ తీసుకుంటారు కదండి, అవి ఎక్కడ? వాళ్ళు మొత్తం కట్టింది 29,000, 10,000 అడ్వాన్స్, దాని తర్వాత 19,000 వచ్చేసి సర్జరీ గురించి కట్టారు వాళ్ళు. సో 1 లక్ష రూపాయలకి బిల్ అసలు ఇది. ధరణి హాస్పిటల్ అనేది పేదలకి ఉపయోగపడుతుంది అనే ఒక మంచి దృక్పథంతో తీసుకొచ్చిన హాస్పిటల్. దాన్ని యూజ్ చేసుకొని మంచి డాక్టర్స్ ఉన్నారు. కానీ ఈ అవాస్తవాలు చూసేసి మీరు దీన్ని అంటే ఈ హాస్పిటల్ వెళ్తేనే మీరు ఏది ఠాగూర్ సినిమా లాగా ఇదంతా చెడు ప్రచారం అండి. ఇదైతే అన్ని అవాస్తవం. తిరుపతి పోలీసులు నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిత్యం పహారా కాస్తూ నేరం చేయాలంటే వణికి పుట్టేలా చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని పరుగులు పెట్టిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికను జోడించి నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. ఎందుకు నేరస్తుల ఆట కట్టించడానికి తిరుపతి పోలీసులు అనుసరిస్తున్న వినూత్న విధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తిరుపతిలో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు తిరుపతి పోలీసులు వినూత్న తరహాలో అంటే అత్యాధునిక టెక్నాలజీలతో వీళ్ళని అరికట్టేందుకు సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో పూర్తి స్థాయిలో తిరుపతి నగరం అంతా జల్లెడ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తిరుపతిలో ఈ డ్రోన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి, తిరుపతి నగరాన్ని ఏ విధంగా జల్లెడ పడతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా డ్రోన్ కెమెరాలను వివాహ వేడుకల్లో లేదా మరే ఇతర ఈవెంట్స్ లోనైనా వినియోగిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే తిరుపతి పోలీసులు మాత్రం డ్రోన్ కెమెరాలను ఆకతాయిల ఆట కట్టించేందుకు వినియోగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మ్యాట్రిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో రాత్రులు ప్రత్యేక పహారా కాస్తున్నారు. అర్ధరాత్రి అయినా చిమ్మ చీకట్లోనైనా నేరస్తుల కదలికలను పసిగట్టేస్తున్నాయి ఈ డ్రోన్ కెమెరాలు. దీంతో ఆకాశ మార్గంలో ఒకవైపు కెమెరాలు వెంబడిస్తూ ఉండగా వాటి ద్వారా పోలీసు వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుని నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతూ ఉండడంతో స్థానిక పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతూ ఉండడంతో స్థానిక పోలీసులు ప్రత్యేక వేళల్లో జరుగుతూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో నేరాలను ప్రత్యక్షంగా గుర్తించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను ఆయుధంగా చేసుకుని ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు అనుసరిస్తున్న ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతిలో ఆకతాయిల ఆట కట్టించేందుకు తిరుపతి పోలీసులు వినూత్నంగా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దాని మీద సత్ఫలితాలు కూడా వచ్చినట్టు మనకు తెలిసింది. దాంతోపాటు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, టెంపుల్ సిటీలో ఎక్కువగా ఆకతాయిలు పూర్తి స్థాయిలో ఆట కట్టించేది కూడా మనకు తెలుస్తుంది. దానికి ముఖ్యంగా ఈ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి? డ్రోన్స్ గత 5 నెలలుగా మనము డ్రోన్స్ని బాగా విరివిగా వాడి ఈ ఎన్ఫోర్స్మెంట్ దానికి మనం యూజ్ చేస్తున్నాము. అంటే పబ్లిక్ బూతింగ్ కావచ్చు, ఈ కొంచెం సెక్యూరిటీ ప్లేసెస్లో గాంజా కన్జంప్షన్ కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ డ్రగ్స్ అంటే స్కెడ్యూల్డ్ డ్రగ్స్ వాటి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటి గురించి మనము ఎక్కడెక్కడ అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసుకొని వాటిలో మన ఈ డ్రోన్స్ని ఫ్లై చేయటం వల్ల నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కారణం ఏమిటంటే ఇది వరకు మనము ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ టీం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నారో లేదో చూసి ఉంటే మనకు వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేనప్పుడు మళ్ళీ ఏం లేకుండా రిటర్న్ వచ్చినప్పుడు దాదాపు చాలామంది యొక్క ఎనర్జీ, వాళ్ళ టైము, రిసోర్సెస్ అన్నీ కూడా కొంతవరకు వేస్ట్ అవుతుండే. ఇప్పుడు మనకి డ్రోన్స్ వల్ల ఏమవుతుందంటే వెళ్ళటం, విత్ ఇన్ నో టైం మనం ఏరియా రీచ్ అవ్వటం. సో మనకు మొత్తం కంప్లీట్ వ్యూ ఉండటం వల్ల ఉంటే ఇమీడియట్గా మన టీమ్ రెస్పాండ్ అయ్యి పట్టుకోవడం, దానివల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు ఎక్కడ పారిపోతున్నా కూడా వాళ్ళు పారిపోతున్న రూట్స్ కూడా మనము తెలియటం వల్ల వాటిని కట్ ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎక్కడికి మిస్ కాకుండా ఉండి పట్టుకునేటట్లు కూడా మనకు వెసులుబాటు ఉంటుంది. సో దానివల్ల నిజంగా డ్రోన్ అనేది చాలా ఫోర్స్ మల్టిప్లయర్. అండ్ ఈవెన్ మనము చేసే వర్క్ కూడా బాగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ డ్రోన్ ఉపయోగించి ఎన్ని కేసులు అయితే దీన్ని ఛేదించగలరు? కేసెస్ పరంగా చూసుకుంటే మనం రోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట చేస్తున్నాము. కేసెస్ ఇండియాని ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పలేను, కానీ దాదాపు ఒక 6-7 మంచి కేసులు అయితే ఇప్పటిదాకా చేయగలిగాము. సో రానున్న రోజుల్లో ఇంకా వీటిని బాగా యూజ్ చేస్తాము. ఇంకా మరిన్ని అంటే మన తిరుపతిని ఇటువంటి న్యూసెన్స్ ఇవన్నీ లేకుండా ఉండే విధంగా, వీటన్ని ఆకతాయిలు ఇవన్నీ కూడా వాటిని కట్టడి చేసే విధంగా మనం ఖచ్చితంగా వర్క్ చేస్తాం. ముఖ్యంగా యువత చాలా వరకు కూడా సార్ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, తిరుపతి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఈ డ్రోన్ సహాయంతో కట్టడి చేసేదానికి అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మనం డ్రోన్స్ని చూస్తే మీరు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వాడుతున్నాము, ఇట్లా న్యూసెన్స్ వాటికి ఎన్ఫోర్స్మెంట్ కూడా వాడుతున్నాం. ఈవెన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా రాంగ్ రూట్లో వచ్చే వెహికల్స్, ట్రిపుల్ రైడింగ్ వెహికల్స్, ఇట్లాంటి వెహికల్స్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, వాటన్నిటి కూడా పట్టుకున్నాం. వాళ్ళ వెహికల్స్ వాటి మీద చలాన్స్ వేస్తున్నాం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, రోడ్డు మీద ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా పార్కింగ్ చేసే వాటిని చేస్తున్నాం. సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనము ఈ డ్రోన్ని దాని హెల్ప్ తోటి చాలా మీనింగ్ఫుల్గా చేస్తున్నామండి వర్క్. చివరిగా సార్ ఏంటంటే యువతకు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులకు కావచ్చు, మీరు ఏం సందేశం ఇస్తారు సార్ మా రాజు? పోలీసు బాధ్యత ఏమిటంటే ప్రజలు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి మంచి భరోసా కల్పించే విధంగా పనిచేయటం అనేది మా యొక్క కర్తవ్యం. సో ఆ కర్తవ్యంలో భాగంగా మనము ఆ విధంగా కష్టపడి చేస్తాం. ప్రజలు కూడా దాన్ని సహకరించి అర్థం చేసుకొని మన సమాజం మంచిగా ఉండేటట్లు వాళ్ళ తోడ్పాటు కూడా వాళ్ళు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం.
ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో అత్యాధునిక టెక్నాలజీతో ఏదైతే డ్రోన్స్ ఉపయోగించి పూర్తి స్థాయిలో ఆకతాయిల ఆటలంతా కూడా కట్టిస్తున్నాం. అది చాలా బాగా అంటే సత్ఫలితాలు ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలోని యువత కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని బయట పంపించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యువత ముఖ్యంగా ఏదైతే బయట తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాటిని డ్రోన్ల సహాయంతో ఎక్కడ ఉన్నా ఇట్లే పసిగట్టేటట్టు కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పేసి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్ రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. ఆకతాయిలు తస్మత్ జాగ్రత్త, తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారా, ఇట్టే మీపై డ్రోన్ కెమెరాలు వాలుతాయి. నిఘా నీడలో నిత్యం తిరుపతిని జల్లెడ పడుతూ పోలీసు అధికారులు మీ వెంట ఉంటున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులను అప్గ్రేడ్ చేస్తున్నామంటూ సర్కార్ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించండంటూ తల్లిదండ్రులకు కబుర్లు చెబుతున్నారు. అయితే నిజానికి ఇదంతా రియాలిటీలో మనకు కనిపించదు. ప్రభుత్వ బడుల్లో ఉండే ఫెసిలిటీస్ గురించి పక్కన పెడితే కనీసం విద్యార్థులకు చదువులు చెప్పేందుకు కూడా టీచర్లు లేని దుస్థితి. 400 మంది స్టూడెంట్స్ కు 2 టీచర్లు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మారుమూల ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండే వారిలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేవారు ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూల్స్ పై ఆధారపడి చదువుతూ ఉంటారు. అయితే ఇక్కడ చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒక ఎర్రగొండపాలెమే కాదు, నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. పెద్దకొలుకుల గ్రామంలో 10వ తరగతి చదువుతున్నాను. మాకు 2 మాత్రమే టీచర్స్ ఉన్నారు. టీచర్స్ లేకపోవడం వల్ల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మ్యాథ్స్కి, తెలుగుకి మాత్రమే టీచర్స్ ఉన్నారు. మిగతా 5 సబ్జెక్టులకి మాకు టీచర్స్ కావాలి. నారా లోకేష్ సార్ మీరే టీచర్స్ని పంపించండి, లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము మొత్తం ఇంచుమించు 450 మంది పిల్లలు ఉన్నాము. 6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుతున్నాము. వేరే స్కూల్కి వెళ్ళాలన్నా మాకు స్తోమత లేదు. మా తల్లిదండ్రులు చదివించే అంత స్తోమత లేదు. మేము ఇక్కడే చదువుతున్నాము, మాకు టీచర్స్ ని పంపించండి సార్. ఎర్రగొండపాలెం మండలం పెద్దకొలుకుల గ్రామంలో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2 మండలాల్లో సుమారుగా 288 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఎర్రగొండపాలెంలోనే 150 మంది టీచర్లు బదిలీలపై వెళ్లిపోయారు. ఆ స్థానంలో వచ్చిన వారు మాత్రం 20 మందే ఉన్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులు బోధించడం మాట పక్కన పెడితే అసలు క్లాస్ రూమ్స్ లో ఉపాధ్యాయులు లేక స్టూడెంట్స్ ఖాళీగా కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొలుకుల ఉన్నత పాఠశాలలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 15 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు సార్ 10th క్లాస్ వాళ్ళు. లోకేష్ సార్ దయచేసి మాకు టీచర్స్ పంపించండి సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఇక్కడ చదువుకొని చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ మాకు టీచర్స్ పంపించి మా భవిష్యత్తు. ఏపీహెచ్ఎస్ హై స్కూల్లో మేము చదువుకుంటున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. 450 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ కేవలం 2 మంది ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండడం వల్ల మాకు చాలా చదువు మీద మాకు చాలా ధ్యాస తగ్గిపోతుంది. అసలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా. పుల్లల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ కనీసం 24 మంది టీచర్లు అయినా ఉండాలి. కేవలం 3 టీచర్లు మాత్రమే ఉన్న పరిస్థితి. బదిలీలో నియోజకవర్గంలోని 5 మండలాలు కలిపి 400 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోగా 105 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. దీంతో ఆ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో చదివించే సాంగ్ మాకు లేదు, కానీ మేము గవర్నమెంట్ బడిలో పంపించడానికి మాకేదో చాలా కాకలేదు కదా ఇక్కడ. అందుకని మాకు దయచేసి సార్ మాకు టీచర్లు లేరు. 450 మంది జనాలు పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు 2 ఉన్నారు. ఏ క్లాస్ అని చెబుతారు వాళ్ళు. దానికి మీరు మాత్రం దయచేసి మా పిల్లలకు చదువు చెప్పే మార్గం చూడండి. మేము ప్రైవేట్ స్కూల్లో చదివించే